బసంత్ నగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ప్రముఖ నటుడు చక్రవాకం సీరియల్ ఫేమ్ సెల్వరాజ్ కుమార్ అలాగే జబర్దస్త్ యాక్టర్స్ రాము మరియు వినోద్ ప్రత్యేక అతిథులుగా పాల్గొని గ్రామాన్ని సందడిమయం చేశారు. గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొని తమ అభిమానం మద్దతును చాటుకున్నారు. ఆలయ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వద్ద ప్రారంభమైన భారీ ర్యాలీ బసంత్ నగర్ ప్రధాన వీధుల గుండా ఊరేగుతూ గుట్టా క్వార్టర్స్ వద్ద ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది. మహిళలు, యువత, పెద్దలు, వృద్ధులు, కూలీలు ప్రతి వర్గం నుండి వచ్చిన పాల్గొనేవారి జోష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ర్యాలీకి నాయకత్వం వహించిన నటుడు సెల్వరాజ్ కుమార్ మాట్లాడారు. ఇలా ఉంటూ ప్రజల సమస్యలు నెరవేరుస్తూ ప్రజా సేవకుడిగా ఉంటానని నేను ఈ ప్రజలందరి తరఫున, నా తరఫున, మా కుటుంబం తరఫున నేను మీ ప్రజలందరికీ ఇదే విషయం చేస్తున్నాను. నేను మీ యొక్క ప్రజా సేవకుడిగా ఎల్లప్పుడూ ఈ బసనార్లో ఉంటూ మీ సేవలోనే ఉంటానని చెప్తున్నాను. అందరికీ నమస్కారం. పరికిమల్ల రామ్, ఓట్ ఫర్ లేడీస్ పర్స్, ఓట్ ఫర్ బసంత్ నగర్ డెవలప్మెంట్. రామన్న గారి ఈరోజు పరికిపల్లి రాము గారు మొదటిసారిగా ఎన్నికల్లో నిలబడుతున్నారు. వారికి ఈ గ్రామ ప్రజలందరూ భారీ ఎత్తున ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకు గెలిపించాలని మీరు అనుకోవచ్చు. మీకు తెలుసు, వీళ్ళ ఫ్యామిలీ కానీ వీళ్ళ అందరూ కూడా మీ ఊరికి ఏమీ లేకుండానే వాళ్ళ స్వయం ఖర్చులతో ఒక ఆర్గనైజేషన్ పెట్టి హాస్పిటల్, స్కూలు, విద్యాసేవ, వైద్యసేవ అండ్ పబ్లిక్ లేని వాళ్ళకి జాబులు కల్పిస్తూ ఎన్నో అభివృద్ధులు చేస్తున్నారు ఈ ఊరి కోసం. సో ఇది ఏమీ లేకుండా చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు ఒక పవర్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు. పవర్ లేకుండానే ఇంత చేస్తున్నారు అంటే, ఒక పవర్ ఉంటే గవర్నమెంట్ నుంచి ఇంకా ఎన్నో పథకాలు తీసుకొని వచ్చి ఈ ఊరిని అభివృద్ధి చెందాలని ఎంతో కృషి చేస్తున్నారు. వారి అందరికీ కూడా మీ యొక్క సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో నాయకులు చాలామంది ఏవేవో వాగ్దానాలు చేస్తారు. మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి ఎలక్షన్స్ టైంలో వస్తారు. ఆ తర్వాత 5 years కనిపించరు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకోరు. కానీ వీళ్ళు పొలిటికల్గా మాకు ఏం అవసరం లేదు, పబ్లిక్ సేవ కోసమే మేము వస్తున్నాము అనేసి ఈ యొక్క సందర్భంలో వీళ్ళు పోటీ చేస్తున్నారు. సో తప్పకుండా మీ అందరూ కూడా, మీ అందరికీ తెలుసు వీళ్ళ సొంత బ్రదరే IAS ఆఫీసరు. ఆయన కూడా ఎన్నో ఇక్కడ చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా అన్ని చేస్తున్నారు. మీరు కూడా ఈసారి రాము గారిని భారీ ఎత్తున గెలిపించి మీ ఊరిని అభివృద్ధి చెందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా రాము గారికి చేయాలి. జై రాము గారు. థ్యాంక్ యూ.